ప్రార్థనకు జవాబు పరలోకం నుండి వస్తుంది. నా ప్రార్థన, మనం ప్రార్థన చేస్తాం ప్రతిరోజు, ఎన్నో విషయాలలో దేవుడి సన్నిధిలో గోజాడతాం, ఎన్నో విషయాల్లో దేవుడి సన్నిధిలో మొరపెడతా ఉంటాం. కానీ ఈ ప్రార్థనకు జవాబు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? పరలోకంలో ఉన్న దేవుడి దగ్గర నుంచే వస్తుంది. ఆదికాండము 24వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ యొక్క అబ్రహాము తన యొక్క ఇంటి పెద్ద దాసుడునైన ఎలియాజర్ను పిలిచి, నేను ఎక్కడైతే నివాసం ఉన్నానో ఆ కానాను స్త్రీలో ఆ యొక్క నా కుమారుడికి భార్యను చూడక నేను ఎక్కడైతే నా దేశం వెళ్ళి నా యొక్క ప్రాంతము వెళ్ళి హారాను అనే ప్రాంతం వెళ్ళి అక్కడ నా కుమారుడికి ఒక కుమార్తెను, ఒక స్త్రీని, భార్యను తీసుకురా అని చెప్పి ఎలియాజర్ను పంపినప్పుడు ఎలియాజరు అక్కడికి వెళ్ళి ఆ యొక్క అబ్రహాము దగ్గర ఉన్న 10 ఒంటెలను తీసుకొని 10 ఒంటెలను మాత్రమే కాకుండా శ్రేష్టమైన వస్తువులను కొన్నిటిని తీసుకొని హారాను అనే ప్రాంతానికి వెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత అతడు అక్కడ ప్రార్థన చేస్తారు. ప్రభా, నా యొక్క యజమానుడి యొక్క మీద కటాక్షం చూపించయ్యా, నా యజమానుడి మీద దయ చూపించి నేను వచ్చిన కార్యాన్ని సఫలం చేయి ప్రభా అని అక్కడ ప్రార్థన చేస్తారు. ఆ యొక్క కార్యం అతడు ఎవ్వరికి మొరపెట్టాల, ఎవరిని అడగలేదు అక్కడ, కానీ దేవుణ్ణి అడిగాడు. ఎవరు? ఎలియాజరు. దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడే పరలోకం నుంచి సమాధానం ఇచ్చారు. మనము కూడా చాలాసార్లు అయ్యో నేను ఈ విధంగా ఉండాలంటే, నేను ఈ యొక్క విషయంలో నేను ముందుకెళ్ళాలంటే అనేక మంది వైపు చూస్తూ ఉంటాం. ఈ లోకానుసారమైన పలుకుబడిని బట్టి చూస్తూ ఉంటాం. అది తప్పనట్లేదు, కానీ వారిని దేవుడి కంటే ఎక్కువగా పెట్టుకోవద్దు. దేవుడు వైపు చూడు. ఆ యొక్క ఎలియాజరు అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరో తనకు తెలియదు, కానీ తను అక్కడ ప్రార్థన చేశాడు. నా యొక్క యజమానుడి మీద కటాక్షం చూపించి నేను వచ్చిన కార్యాన్ని సఫలం చేయి ప్రభా అని అక్కడ ఆయన దేవునికి మొరపెట్టాడు. హారానులోకి వెళ్ళగానే మోకరించి మనము కూడా మన యొక్క కార్యాలలో ముందుగా ప్రభా అని దేవుడు వైపు చూడగలిగితే పరలోకంలో ఉన్న దేవుడు మనకు పరలోకం నుండి సమాధానాన్ని అనుగ్రహిస్తారు. అసలు ఏ విధంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు పరలోకం నుండి సమాధానాన్ని అనుగ్రహించారో ఆ యొక్క ఫస్ట్ పాయింట్లో ABCD చూద్దామండి. ఫస్ట్ పాయింట్లో A చూసినట్లయితే పరలోకంలో ఉన్న దేవుడు నీ ప్రార్థనను వింటారు. పరలోకంలో ఉన్న దేవుడు నా ప్రార్థనను వింటారు కదా. అక్కడ ఎలియాజరు హారాను అనే ప్రాంతానికి వెళ్ళారు. అతనికి ఆ యొక్క ప్రాంతము కొత్త ప్రాంతము, అన్నవాళ్ళు ఎవరూ తెలియదు. అబ్రహాము యొక్క బంధువులు అక్కడ ఉన్నారు. అబ్రహాము వచ్చినట్లయితే తన బంధువుల దగ్గరికి వెళ్ళి ఉండేవాడు. కానీ అబ్రహాము యొక్క దాసుడైన ఎలియాజరు అక్కడికి వెళ్ళారు. అన్నవాళ్ళు ఎవరూ తెలియదు. అక్కడ ఎటు వెళ్ళాలో ఆ యొక్క ఎలియాజర్కి తెలియదు. కానీ ఆ ప్రార్థన అక్కడ మోకరించి, తను మోకరించడమే కాదు కానీ అక్కడ ఒంటల్ని కూడా మోకరింపచేసి ప్రార్థన చేస్తున్నారు. ప్రభా, నేను ఇక్కడికి వచ్చానయ్యా, నేను నీ యొక్క దాసుడి యొక్క కార్యం కోసం, నీ యొక్క సేవకుడైన అబ్రహాము, నా యొక్క యజమానుడైన అబ్రహాము కోసం నీ నామంలో నేను ఇక్కడికి వచ్చాను, నాకు సహాయం చేయవా? అక్కడ నాన్న వాళ్ళు ఎవరూ లేకపోయినా అతన్ని ప్రార్థనకు దేవుడు సమాధానాన్ని అనుగ్రహించారు. పరలోకం నుండి దేవుడు సమాధానాన్ని అనుగ్రహించారు. ఆదికాండము 24వ అధ్యాయము 10, 11, 12 వచనాలు చూద్దామండి. ఆదికాండము 24వ అధ్యాయము 10, 11, 12 వచనాలు. అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను తన యజమాని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసుకొని పోయిను. అతడు లేచి అరమనహారములోనున్న నాహోరు పట్టణమునకు చేరి సాయంకాలముందు స్త్రీలు నీళ్లు చేదుకొని వచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లనెను, నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. కదా, ఆ ప్రార్థన దేవుడు విని రిబ్కాను పంపించాడు కదా. అయ్యో, నాన్నవారు ఎవ్వరూ లేరే, నేను ఎలా వెళ్ళాలి, అసలు అబ్రహాము నన్ను ఎలా పంపించాడు అని అక్కడ ఆలోచించలా, దేవుడు వైపు చూశాడు ఎలియాజర్కి నాన్న వాళ్ళు ఎవ్వరూ తెలియదండి. మనము కూడా గుర్తుపెట్టుకోవాలి, నీ యొక్క తెలియని పరిస్థితుల్లో, అర్థం కాని పరిస్థితిలో, ఈ యొక్క స్థితి నుండి నన్ను ఎవరు బయటపడేస్తారన్న స్థితిలో నేను దేవుడు వైపు చూడగలిగితే ఊహించిన వాటికంటే
అడిగిన దానికంటే గొప్పగా దేవుడు నీకు నాకు సమాధానాన్ని అనుగ్రహిస్తారు. అదే మనం నేర్చుకోవాలి. ఆ యొక్క ఫస్ట్ పాయింట్లో బి చూసినట్లయితే, పరలోకం నుండి దేవుడు నీ ప్రార్థనను రూఢిపరుస్తాడు. రూఢిపరచడం అంటే ఏంటి? కన్ఫర్మ్ చేయడం. నువ్వు అడిగావు కదా, నువ్వు అడిగినట్లుగా నేను చేస్తాను అని చెప్పడం. అక్కడ ఎలియాజరు హారాను అనే పట్టణమునకు వెళ్ళి ఎలియాజరు ఈ విధంగా ప్రార్థన చేస్తారు. ప్రభా, ఎవరైతే ఏ స్త్రీ అయితే నాకు మాత్రమే కాదు నీళ్ళు ఇవ్వడం, నా యొక్క వంటలకు కూడా నీళ్లు ఇస్తానని చెప్తుందో ఆమె నా యొక్క యజమానురాలు యొక్క భార్య ప్రభా అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన ముగించక ముందే రిబ్కా రావడం, చూడండి, రిబ్కా రావడం మనం చూస్తాము. ఆదికాండము 24వ అధ్యాయము 13, 14, 15 వచనాలు. ఆదికాండము 24వ అధ్యాయము 13, 14, 15 వచనాలు. చిత్తగించుము, నేను ఈ నీళ్లు ఊట యొద్ద నిలిచి ఉన్నాను. ఈ ఊరు వారి పిల్లలు నీళ్లు చేతుకొనుటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నువ్వు దయచేసి నీ కడవను వంచునని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదే ఉండునుగాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివని తెలుసుకుంది నన్ను. అతడు ఏ విధంగా ప్రార్థన చేస్తారో రిబ్కా వచ్చి కూడా ఆ యొక్క నీళ్లు అడిగినప్పుడు ఎలియాజరు రిబ్కా కూడా నువ్వు తాగిన కాదు కానీ నీ వంటలకు కూడా నేను నీళ్లను ఇస్తాను అని చెప్పింది కదా. నీ యొక్క ప్రార్థనను దేవుడు పరలోకం నుండి రూఢిపరుస్తున్నారు. నువ్వు ఏ విధంగా అయితే, ప్రభా నాకు సహాయం ఈ విధంగా ఉండాలయ్యా, ఇలా జరగాలి ప్రభా, నాకు కార్యం జరిగించు, నీ యొక్క సాక్షిగా నేను నిలబడతాను అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నావో ఆ యొక్క ప్రార్థనని దేవుడు నా జీవితంలో రూఢిపరుస్తాను అని దేవుడు చెప్తున్నారు. ఆ యొక్క ఫస్ట్ పాయింట్లో సి చూసినట్లయితే, ఎలియాజరు ప్రార్థన, రిబ్కా క్రియలు ఎలా ఒక్కటయ్యాయి కదా. ఎలియాజరు ప్రార్థన చేశారు, ప్రభా, ఎవరైతే ఏ యొక్క స్త్రీ అయితే నాకు మాత్రమే నీళ్లు కాదు నా ఒంటలకు కూడా నీళ్ళు ఇస్తుందో ఆమె నా యజమానుని యొక్క భార్య అని ఎలియాజరు ప్రార్థన చేశారు. అదే విధంగా రిబ్కా కూడా వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, నువ్వు ఆ ఎలియాజరు వెంటనే రిబ్కా దగ్గరికి వెళ్ళి నాకు నీళ్ళు ఇవ్వమని చెప్పినప్పుడు నీళ్లు ఆ ఎలియాజరుకి ఇస్తుంది. అంతేకాదు, నీకు మాత్రమే కాదు నీ యొక్క వంటలకు కూడా నేను నీళ్లు ఇస్తాను అని చెప్పింది. అంటే ఎలియాజరు చేసిన ప్రార్థన, రిబ్కా యొక్క క్రియలు రెండు ఒకటి ఎలా అయ్యాయంటే, ఎలియాజరు పరలోకంలో ఉన్న దేవుడికి మొరపెడుతున్నారు. ప్రభా, ఎవరైతే వస్తారో, నాకైతే ఎవరు తెలియదయ్యా, నాకు ఇక్కడ ఎవ్వరు నాన్న వాళ్ళు తెలీదు, కానీ నువ్వు ఎవరినైతే ఇలా ఈ విధంగా పంపిస్తావో వాళ్ళే నా యజమానుడి యొక్క భార్య అని ఎలియాజరు పరలోకంలో వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నారు. అలాగే రిబ్కా నీతిమంతురాలు, పరిశుద్ధరాలు గనుక దేవుడు ఆ యొక్క ఆలోచనను ఎలియాజర్ దగ్గర నుంచి స్వీకరించి ఆ యొక్క ఆలోచనను రిబ్కా హృదయంలో దేవుడు ఉంచారు కదా. ఇప్పుడు అర్థమైందా? ఎలియాజరు యొక్క ప్రార్థన, రిబ్కా యొక్క క్రియలు ఎలా ఒక్కటయ్యాయో మనము కూడా అనేక సార్లు ప్రార్థిస్తాం. ప్రభా, నా యొక్క ఉద్యోగ విషయంలో, నా భవిష్యత్తు విషయంలో, నా యొక్క జీవితం విషయంలో ఈ విధంగా చేయి ప్రభా అని నువ్వు నేను ప్రార్థిస్తాం. ఆ ప్రార్థన పరలోకానికి చేరుతుంది. ఆయన యొక్క సమయంలో, ఆయన యొక్క చిత్తంలో, ఆ యొక్క సమయానికి ఆ యొక్క సమాధానం దేవుడు తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు అని చెప్పడం కోసమే దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నారు. ఇలా ఉండాలయ్యా, ఈ విధంగా జరగాలి నా జీవితంలో కార్యం, నీ మహిమార్థము నాకు జీవితంలో ఈ విధంగా జరగాలి అని నువ్వు చేస్తున్న ప్రార్థన వ్యర్థమైపోలేదు. నువ్వు చేస్తున్న ప్రార్థన, అయ్యో దేవుడు మర్చిపోయాడా, దేవుడు వింటున్నాడా అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు మనతో చెప్తున్న మాట, నీ ప్రార్థన పరలోకానికి చేరింది. ఆ ప్రార్థన యొక్క సమాధానాన్ని నేను ఒక వ్యక్తిని పంపించి ఒక కార్యం జరిగించి నువ్వు ఏ విధంగా అడిగావో ఆ విధంగానే నేను జరిగించి చూపిస్తాను అని దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారండి. ఆ యొక్క ఫస్ట్ పాయింట్లో డి చూసినట్లయితే, పరలోకం నుండి దేవుడు నీ కార్యము సఫలం చేస్తారు. నమ్ముతున్నావా?
నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ప్రభా నా జీవితంలో ఈ విధంగా కార్యం జరిగించయ్యా, నా భవిష్యత్తు విషయంలో, నా ఉద్యోగ విషయంలో, నా పెళ్లి విషయంలో ఈ విధంగా కార్యం జరిగించు ప్రభా అని నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన దేవుడి దగ్గర ఉంది. ఎలియాజరు కూడా ప్రార్థన చేశాడు, ప్రభా నేను ఈ యొక్క హారాను పట్టణానికి వచ్చానయ్యా, నా యజమానుడైన అబ్రహాము యొక్క ఊరికి నేను వచ్చాను, కానీ ఆ కార్యం సఫలం అవ్వాలంటే ఈ విధంగా చేయి ప్రభా. ఒక స్త్రీ రావాలి, ఆమె నాకు మాత్రమే కాదు ఒంటెలకు కూడా నీళ్ళు ఇవ్వాలి అని ఆ కార్యాన్ని కోసం దేవుడి వైపు తిరిగాడు. ఆ కార్యాన్ని దేవుడు ఆ యొక్క రిబ్కా వచ్చినప్పుడు ఎంతోమంది పిల్లలు వచ్చారండి, కానీ ఆ రిబ్కా మాత్రమే దేవుడి చిత్తాన్ని తెలుసుకుంది. ఆ రిబ్కా వచ్చినప్పుడు నీకు మాత్రమే కాదు నీ ఒంటెలకు కూడా నీళ్ళిస్తానని చెప్పినప్పుడు ఆమె ఒంటెలకు నీళ్ళిస్తా ఉన్నప్పుడు ఆ యొక్క ఎలియాజరు చూస్తూ ఉన్నాడంట దేవుడు కార్యాన్ని సఫలం చేస్తున్నారా లేదా అని. కానీ దేవుడు కార్యాన్ని అక్కడ పరిపూర్ణంగా ఏదైతే అడిగాడో ఆ కార్యాన్ని దేవుడు సఫలం చేశారు కదా. అలాగే మనం ఏదైతే ప్రార్థన చేస్తున్నామో దేవుడు తప్పకుండా ఆ యొక్క కార్యాన్ని దేవుడు నీ జీవితంలో సఫలం చేసి అనేక మందికి నీ యొక్క సాక్ష్యాన్ని అనేక మందికి లోకానికి చెప్పేటట్లుగా, అనేక మంది నీ సాక్ష్యం ద్వారా దేవుడు నీ ఇంకా హత్తుకునేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు. నీ జీవితంలో కార్యం సఫలం చేయబోతున్నారు. అర్థమైంది కదా అండి.